హాయ్ అండి, అందరికీ నమస్తే. 2025 మే నెలలో అపర ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, తిథి, ఆచారాలు, ప్రాముఖ్యత, ముఖ్యంగా వ్రతకథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అపర ఏకాదశి అనేది హిందువుల ఉపవాస దినం. దీనిని హిందూ మాసం జ్యేష్టంలో కృష్ణపక్ష చంద్రుని క్షీణదశ ఏకాదశి తిథి 11వ రోజు నాడు ఆచరిస్తారు. గ్రెగోరియన్ క్యాలెండర్లో అపర ఏకాదశి మే మరియు జూన్ నెలలో వస్తుంది. అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తి పొందటానికి ఒక నమ్మకంగా సూచిస్తారు. ఈ ఏకాదశిని అచ్చల ఏకాదశి అని కూడా పిలుస్తారు మరియు ఇది దైవిక శుభ ఫలితాలను కోరుతుంది. అపర ఏకాదశి విష్ణువును త్రివిక్రమ రూపంలో పూజించటానికి అంకితం చేయబడింది. అపర ఏకాదశి 2025 మే 23వ తారీఖున శుక్రవారం నాడు వచ్చింది. ఏకాదశి తిథి 2025 మే 23 తెల్లవారుజామున 1:12 ఏకాదశి తిథి ముగింపు 2025 మే 23 సాయంత్రం రాత్రి 10:30 పారణ సమయం 2025 మే 24న తెల్లవారుజామున 5:46 నుంచి 8:25 వరకు. హిందీలో అపరిమితం అని అనువదించబడిన అపరిమితం అంటే ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తుడికి అపరిమిత సంపద లభిస్తుందని నమ్ముతారు. అందుకే దీనికి అపర ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఏకాదశిని అర్థం చేసుకొని దానిని పాటించే వారికి అపరిమిత ప్రయోజనాలను కోరుకోవచ్చు. అపర ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను బ్రహ్మపురాణం మరియు పద్మపురాణంలో వివరంగా వివరించబడి ఉంది. దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో అపర ఏకాదశి వ్రతాన్ని భక్తితో పాటిస్తారు. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మరియు హర్యానా రాష్ట్రాల్లో అపర ఏకాదశిని భద్రకాళి ఏకాదశిగా కూడా జరుపుకుంటారు మరియు ఈ రోజున భద్రకాళీదేవిని కూడా పూజించడం శుభప్రదంగా భావిస్తారు. ఒరిస్సాలో దీనిని జలక్రీడ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది జగన్నాథుని గౌరవార్థంగా జరుపుకుంటారు. అపర ఏకాదశి వ్రతకథ. వేల సంవత్సరాల క్రితం మహాద్వాజ్ అనే దయగల ఉదారమైన రాజు నివసించాడు. అతనికి క్రూరమైన అన్యాయమైన బ్రజ్వాజ్ అనే తమ్ముడు ఉన్నాడట. అతను రాజు యొక్క అసూయ మరియు అసూయతో పాలించబడ్డాడు. బ్రజ్వాల్ ఎల్లప్పుడూ తన సోదరునికి హాని చేయాలనే మానసిక స్థితిలో ఉండేవాడు. ఒకరోజు ద్వేషం, తీవ్రమైన ఆగ్రహంతో బ్రజ్వాల్ రాజు మహిద్వాజ్ను చంపడానికి అవకాశం కోసం ఉపయోగించుకొని అతని మృతదేహాన్ని అడవి రావి చెట్టు పాదాల వద్ద పాతిపెట్టాడట. క్రూరమైన అకాల మరణం తరువాత రాజు ఒక క్రూరమైన దెయ్యం రూపాన్ని ధరించి రావి చెట్టు నుండి సందడి చేస్తూ వచ్చాడు. ఒకరోజు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళిన దౌమ్య ఋషి తన జ్ఞానం మరియు తపోబల్ సన్యాసం ద్వారా పొందిన జ్ఞానంతో ఆ దెయ్యం జీవిత కథను తెలుసుకోవటానికి ప్రయత్నించాడట మరియు చెట్టు నుండి దిగమని అడిగాడు. దెయ్యం దిగినప్పుడు దౌమ్య ఋషి కొన్ని ప్రశ్నలు అడిగాడట. అసలు నువ్వు దెయ్యం ఎలా అయ్యావు అని అడిగాడట. చెప్పలేను మునివార్ అని దెయ్యం చేతులు జోడించి బదులిచ్చిందట. నీ గత జన్మ కర్మలు సరైనవి కావు. ఆ నేరాలకు నిన్ను దారుణంగా హత్య చేసి దెయ్యంగా మార్చారు. నా మాటను నువ్వు గౌరవిస్తావా అని అడిగితే, మీ మాటే నా ఆదేశం మునివార్ అని చెప్పారట. నువ్వు ఒక ప్రమాణం చేయాలి. ఏది అని దెయ్యం అడిగింది. జ్యేష్ఠ కృష్ణ పక్ష ఏకాదశి నాడు అచల ఏకాదశి ఉపవాసం పాటించండి అని మునివరులు సూచించాడట. మీరు చెప్పినట్లుగా మునివార్, ఈ ఉపవాసం ప్రభావంతో మీరు ప్రేత రూపం నుండి విముక్తి పొందుతారు అని చెప్పగా, పాపినైనా నన్ను కరుణించినందుకు నేను నీకు రుణపడి ఉన్నాను అని మహిద్వాజ రాజు అన్నాడు. మహిధ్వజుడు అచల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి దౌమ్య మహర్షి ఆజ్ఞను పాటించాడు. అతడు దైవిక శరీరాన్ని పొందాడు. తద్వారా భూత రూపాన్ని విడిచిపెట్టాడట. ఏకాదశి సమయంలో ఆయన ఉపవాసం అతని
అతని గత కర్మలను తొలగించింది. ఇంకా అతనికి స్వర్గంలో స్థానం లభించిందట. త్రివిక్రముడు ఎవరు అనేది తెలుసుకుందాం. భాగవత పురాణం మరియు పద్మపురాణంలో వివరించిన విధంగా వానముడు మరియు రాజు మహాబలి కథ పౌరాణిక చరిత్రలో చెక్కబడి ఉంది. విష్ణువు యొక్క గొప్ప భక్తుడైన రాజు మహాబలి ఒక సద్గుణవంతుడైన పాలకుడు. అతడు అధికారంలోకి వచ్చి దేవతలకు అఖండమైన వాడు. ఇంద్రుడిని ఓడించడం రాజు మహాబలికి సవాలు కాదని అతను అధికారంలోకి వచ్చాడు. దీని ఫలితంగా దేవతలు రాజును పరీక్షించడానికి అనగదొక్కటానికి విష్ణువు అవతారం ఎత్తమని వేడుకున్నారట. ఇంద్రుని తల్లి అయిన అదితిని ఆమె భర్త అయిన కశ్యపుడు ఇంద్రుని రక్షించటానికి పయోవ్రతం అనే తపస్సును ఆచరించమని ఆదేశించాడు. ఆమె భక్తి దేవతల ప్రార్థనల తర్వాత విష్ణువు అదితికి వామనుడు అనే మరుగుజ్జుగా జన్మించాడట. మహాబలి రాజు తన రాజ్యంలో ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు వామనుడు అతని వద్దకు వచ్చి 3 అడుగులు ఆస్తిపై హక్కులను కోరాడట. తన అభ్యర్థనను కోరేది విష్ణువు అని గట్టిగా నమ్మిన మహాబలి రాజు వామనుడి డిమాండ్కు అంగీకరించాడట. మరుగుజ్జు వామనుడు 3 అడుగులు వేసే ముందు అకస్మాత్తుగా పెద్ద రాక్షసుడిగా ఎదిగాడట. అతను తన మొదటి అడుగుతో మొత్తం భూమిని, 2వ అడుగుతో స్వర్గాన్ని కప్పాడట. తన 3వ అడుగు వేయటానికి భూమి లేదు. వినయపూర్వకమైన రాజు మహాబలి వామనుడి 3వ అడుగును అతని తలపై ఉండటానికి ముందుకొచ్చాడు. వామనుడు రాజు మహాబలిపై అడుగు పెట్టాడు. అతన్ని పాతాళంలోకి ముంచి పాతాళాన్ని జయించాడట. విష్ణువు వ్యక్తీకరించిన ఈ భారీ రూపం అందుకే త్రివిక్రమని పిలువబడింది. ఇది దేవత యొక్క వివిధ బిరుదులలో ఒకటి. మహాబలి యాగం సమయంలో ప్రతి సంవత్సరం కూడా ఒకసారి తన ప్రజలను మరియు తన ప్రజల మంచిని పరిశీలించడానికి తన దేశానికి తిరిగి రావటానికి ఒక వరం ఇవ్వమని త్రివిక్రముడిని హృదయపూర్వకంగా కోరాడు. రాజు మహాబలికి తన వరం లభించింది. అతని తిరిగి రావటానికి కేరళ రాష్ట్రంలో ఓనం పండుగగా జరుపుకుంటారట. మలయాళ క్యాలెండర్లో ఈ చారిత్రాత్మక సంఘటన చింగం నెలలో, హిందూ క్యాలెండర్లోని శ్రావణ మాసం తిరువోన్నం నక్షత్రంలో శ్రావణ నక్షత్రం జరిగిందట. అపర ఏకాదశి ఆచారాలు. పూజ. అపర ఏకాదశి పూజ చేసేవారు పూజ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సూర్యాస్తమయానికి ముందే పూజ చేయాలి. అన్ని ఆచారాలను పూర్తి భక్తితో, అంకిత భావంతో చేయాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసుకొని తరువాత భక్తులు తులసి ఆకులు, పువ్వులు, ధూపం మరియు ధూపాన్ని విష్ణువుకు అర్పిస్తారు. ఈ సందర్భంగా స్వీట్లు తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెడతారు. భక్తులు అపర ఏకాదశి వ్రతకథ లేదా కథను కూడా పఠిస్తారు. తరువాత ఆర్తి నిర్వహిస్తారు. ఇంకా ప్రసాదం ఇతర భక్తులకు పంచిపెడతారు. భక్తులు సాయంత్రం విష్ణువు ఆలయాలను కూడా సందర్శిస్తారు. ఉపవాసం. ఈ ఏకాదశి ఉపవాసం దశమి 10వ రోజు నాడు ప్రారంభమవుతుంది. ఈ రోజు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. తద్వారా ఏకాదశి రోజున కడుపు ఖాళీగా ఉంటుంది. కొంతమంది భక్తులు కఠినమైన ఉపవాసం ఉండి ఏమీ తినకుండా త్రాగకుండా రోజంతా కూడా గడుపుతారు. కఠినమైన ఉపవాసం పాటించలేని వారికి పాక్షిక వ్రతం కూడా చేయవచ్చు. ఆ తర్వాత వారు రోజంతా పలహారం తినవచ్చు. ఉపవాసం సూర్యోదయం నుండి ప్రారంభమై ద్వాదశి 12వ రోజు సూర్యోదయంతో ముగుస్తుంది. అపర ఏకాదశి రోజున అన్ని రకాల ధాన్యాలు, బియ్యం తినడం అందరికీ నిషేధించబడుతుంది. శరీరంపై నూనె రాయకుండా కూడా అనుమతించబడుతుంది. ఈ ఏకాదశి ఉపవాసం అంటే కేవలం తినడం నియంత్రించడమే కాదు, మనస్సును అన్ని ప్రతికూల ఆలోచనల నుండి
విముక్తి చేసుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు అబద్ధాలు చెప్పకూడదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు, మనస్సులో విష్ణువు గురించి మాత్రమే ఆలోచనలు ఉంచాలి. ఈ రోజున విష్ణు సహస్రనామం పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు విష్ణువును స్తుతిస్తూ భజనలు మరియు కీర్తనలలో నిమగ్నమై ఉండాలి. అపర ఏకాదశి ప్రాముఖ్యత. అపర ఏకాదశి గొప్పతనాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా పద్మపురాణంలో పాండురాజు పెద్ద కుమారుడు యుధిష్ఠిర రాజుకు ముందే చెప్పాడట. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి వారి పుణ్యకార్యాల కారణంగా చాలా ప్రసిద్ధి చెందుతాడని మరియు వ్రతం అనంతమైన ఫలాలను ఇస్తుందని కృష్ణుడు పేర్కొన్నాడట. చేసిన అన్ని పాపాల నుండి అపరాధ భావనతో బాధపడుతున్న ప్రజలకు అపరాధ భావనతో ఉపశమనం కలిగించేది అపర ఏకాదశి వ్రతం. ఇది అత్యంత ఘోరమైన పాపాలు చేసిన వారికి తగినది. బ్రాహ్మణుడిని చంపే వ్యక్తిని, కుటుంబ సభ్యుడిని చంపే వ్యక్తిని, గర్భస్రావం చేసిన వ్యక్తిని ఇది క్షమిస్తుంది. తప్పుడు సాక్ష్యం ద్వారా మన మార్గాన్ని పొందే వారిని ఇది క్షమిస్తుంది. అపర ఏకాదశి రోజున అత్యంత ఉత్సాహంగా ఓపికగా ఉపవాసం ఉండటం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. పవిత్రమైన కార్తీక మాసంలో పవిత్ర గంగా నదిలో స్నానం చేసినంత మాత్రాన ఒక వ్యక్తికి మోక్షం లభిస్తుందని పద్మపురాణంలో కూడా పేర్కొనబడింది. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు, ప్రయాగలో లేదా గ్రహణ రోజున కాశీలో లేదా బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు గౌతమిలో స్నానం చేయడం ద్వారా లభించే పుణ్యఫలం ఎంత ముఖ్యమో అపర ఏకాదశి వ్రతం కూడా అంతే ముఖ్యమైనది. అపర ఏకాదశి వ్రతాన్ని భక్తితో పఠించి దానిని శ్రద్ధగా పాటించి గౌరవించే వ్యక్తి 1000 ఆవులను ప్రసాదిస్తాడు. అసలు చెప్పాలంటే అపర ఏకాదశి ఉపవాసం అనేది సొరంగం చివర కాంతిని చూపించే దైవిక ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. ఇదండి అపర ఏకాదశి ప్రాముఖ్యత, కథ, తేదీ, తిథి అన్నీ కూడా వివరంగా మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం విష్ణుదేవాయ నమః. ఓం విష్ణుదేవాయ నమః. ఓం విష్ణుదేవాయ నమః.